'సర్వమయ్య' 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో మలయాళంలో రిలీజ్ అయ్యి 125 ప్లస్ క్రోర్స్‌ని కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాని 'రాజా సాబ్' మూవీ ప్రీమియర్ ముందు రోజు సెకండ్ షోకి థియేటర్‌కి వెళ్లి మరీ చూసా. పైగా హిట్ టాక్ ఇంకా డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కలిసి వాళ్ళ ప్రీవియస్ ఫిల్మ్ తీసిన 'ఫహద్ ఫాసిల్' గారి 'పాచువం అద్భుత విలక్కం' నాకు నచ్చడం వలన ఇంత కలెక్ట్ చేసిందంటే మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ అనుకోని వెళ్ళా. ప్రెజెంట్ హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు కలెక్షన్స్ చూసి ఇప్పుడు అందరూ బావుందనే చెప్తున్నారు గదా! సో నేను గూడా బావుందనే చెప్పేయాలి. లేకపోతే 10 మందిలో మనకు వాల్యూ ఉండదేమో. నేనైతే ఈ బ్యాచ్ కాదండి. నాకు ఏదనిపిస్తే అదే చెప్తా. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఒక్క మాటలో చెప్పాలంటే, ఇచ్చిన హైప్‌కి, తెచ్చిన కలెక్షన్‌కి, లోపల సినిమాకి సంబంధమే లేదు. మధ్యలో ఒక 2, 3 సీన్స్ బావున్నాయి. లైక్ ఇంటర్వెల్‌లో మ్యూజిక్ కంపోజ్ చేసే సీన్ ఎక్సలెంట్‌గుందది. ఇంకా నిజం కాని నిజం లాంటి అబద్ధాన్ని కన్ఫర్మ్ చేసే ఒక లాజికల్ సీన్‌తో ప్రీ క్లైమాక్స్, ఫస్ట్ హాఫ్‌లో కొంత కామెడీ ఇలా ఇంకా మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఇవి తప్ప పెద్దగా నచ్చలేదు గైస్ మూవీ. సాటిస్ఫాక్షన్ లేదు నాకైతే. ఓటీటీలో మీకేమైనా నచ్చొచ్చేమో మరి. మీరైతే చూడండి. ఇక ఫీల్ గుడ్‌గా మార్చే స్కోప్ ఉంది కానీ, ఎక్స్‌పీరియన్స్ అసలు ఫీల్ గుడ్ అనేంత ఏం అనిపించలేదు. ఇంటర్వెల్ సీన్ లాంటి సీన్ ఇంకొక 3, 4 పడుంటే అప్పుడు బావుందనిపించొచ్చేమో. ఇక 'సోగ్గాడే చిన్ని' అయిన సినిమా మొత్తం లేని పర్సన్‌తో ట్రావెల్ చేసి, క్లైమాక్స్‌కి ఆ పర్సన్ వెళ్ళిపోతుంటే ఒక మంచి జర్నీ చేసిన ఎమోషనల్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ నుండి స్టార్ట్ వరకు ఒకసారి సినిమాని గుర్తు చేసుకొని. కానీ 'సర్వమయ్య' ఇదేంటయ్యా ఇదని ఎలా ఉంది? మలయాళం ఆడియన్స్‌కి ముందు ఈ 'సోగ్గాడే చిన్ని' అయినా చూపిస్తే ఏమైపోతారో. ఎందుకు ఈ 'సోగ్గాడే చిన్ని' అయినతో కంపేర్ చేస్తున్నానో మీకు సినిమా చూస్తే అర్థమవుద్ది. అదే స్టోరీ అని చెప్పలేను. బట్ సిమిలర్ లైన్ ఉంటుంది. ఎలా ఉందంటే ఇడ్లీ తిందామని మినపప్పు నానబెట్టి ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకొని, తీరా అది పక్కన పెట్టేసి పూరి చేసుకొని తిన్నట్టుంది. సిమిలర్‌లీ సినిమా స్టార్టింగ్ నుండి కొంచెం కామెడీతో ఒక 40 మినిట్స్ ఒకలా ఉంటే, ఆ డెవలప్‌మెంట్‌ని పక్కన పెట్టి ఎప్పుడో సెకండ్ హాఫ్ మధ్యలో స్టార్ట్ చేసే మెయిన్ స్టోరీకి ఇలా డిస్కనెక్ట్ చేసేయడానికా దీని గురించి అంతసేపు ఇంట్రడక్షన్ బిల్డ్ చేసుకుంటూ రావాలా అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో ఎలా అయినా గిటార్ ప్లేయర్ అవుదాం అనుకోని, కాలం కలిసి రాకపోవడంతో అతను పూజారి ఫ్రెండ్ దగ్గర అసిస్టెంట్‌గా చేస్తాడు. అలానే ఒకరోజు పూజ చేయడానికి వెళ్తాడు. ఆ పూజ ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. నివిన్ పాల్ గారు ఎప్పుడు మంచి పెర్ఫార్మర్. ఇందులో కూడా చాలా బా నటించారు. ఇక డెలులుగా అమ్మాయి బా చేసింది. స్టార్టింగ్‌లో ఏంటి ఇంత చిన్న పిల్లని ఇంత పెద్ద హీరోకి పెట్టారనుకున్నా. ఇక లాస్ట్‌లో అర్థమైంది ఎందుకని. ఫస్ట్ హాఫ్‌లో కొంత డెవలప్‌మెంట్ పోర్షన్స్ అండ్ కామెడీ ఇంటర్వల్ ఇలా కొన్ని చోట్ల బావుంది. మ్యూజిక్ బై జస్టిన్ ప్రభాకరన్ గారు అండ్ సినిమాటోగ్రఫీ 2 చాలా బావున్నాయి. మైనస్ పాయింట్స్. సరిగ్గా చూస్తే అసలు ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ చాలా తక్కువ. మెయిన్ స్టోరీ కూడా ఇంటర్వల్‌కి ముందు స్టార్ట్ అయితే అది కంటిన్యూ అయ్యేది మాత్రం సెకండ్ హాఫ్ మధ్య నుండి. ప్రాణం లేని మనిషితో లవ్ అనే పాయింట్ నిజంగా చాలా మెచ్యూర్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ 'నిన్నే ప్రేమిస్తా' అనుకుంటా మూవీ నేమ్ సరిగ్గా ఐడియా లేదు. సౌందర్య, శ్రీకాంత్ గారు, నాగార్జున గారు. నాగార్జున గారు ఆ సినిమాలో పోతే అతని కళ్ళని పెట్టిన శ్రీకాంత్ గారిని కళ్ళని చూస్తూ బతికేస్తారు సౌందర్య గారు. అది ఫీల్ గుడ్ అంటే. ఇక్కడ ఈ 'సర్వమయ్య'లో కూడా ఒక మంచి పాయింట్ సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుద్ది. మధ్యలో కానీ ట్రీట్‌మెంట్ ఏం బాలేదు. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రివీల్ చేయట్లేదు స్పాయిలర్ అవుతుందేమో అని. ఆ పాయింట్ అయితే చాలా యూనిక్. అది స్టార్టింగ్‌లోనే నేను ఫీల్ అయ్యా. కానీ వీళ్ళు చూపించే ప్రొసీడింగ్స్ అన్నీ అవసరమా అనేలా వెళ్ళి లాస్ట్‌కి అదే పాయింట్‌కొచ్చారు. ఇచ్చిన హైప్‌కి, ఈ సినిమాకి సంబంధమే లేదు. పోనీ హైప్ లేకుండా, ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా యావరేజో, బిలో యావరేజ్ అనే అనిపించేది. ఏదో స్టార్టింగ్‌లో ఆ కామెడీ కాస్త చూస్తున్నాం. కొంచెం వర్కౌట్ అయింది గానీ, సినిమాని డైరెక్ట్‌గా 40 మినిట్స్ తర్వాత నుండి స్టార్ట్ చేసినా సరిపోయేది స్టోరీకి. సెకండ్ హాఫ్ అయితే ఏదో మైండ్‌లోకి ఏదో వస్తది. సీన్‌గా రాసి తీసేసినట్టు అనిపించింది. చాలా ఫ్లాట్‌గా, మెల్లగా ఉంది సినిమా. దెయ్యం గతం మర్చిపోవడం, తీరా ఆ గతం కూడా ఫ్లాష్ బ్యాక్ చాలా రొటీన్‌గా ఉండడం. ఇంకా లాజిక్స్ లేకపోవడం, మధ్యలో ప్రీతి ముకుందన్ గారితో లవ్ ఏదో ఒకరిని లవ్ చేయాలి కాబట్టి పెట్టినట్టుంది. దెయ్యానికి ఒక్కొక్కటి గుర్తుకు రావడం, అప్పుడు నెక్స్ట్ సీన్ కంటిన్యూ చేయడం దాన్ని బేస్ చేసుకొని. ఇది చెప్తుంటే బావుంది గానీ, అక్కడ గుర్తొచ్చే విషయాలన్నీ డల్‌గా ఉంటాయి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఏదో ఓటీటీలో అలా మీరు లాగించేస్తారేమో గానీ, మెయిన్ స్టోరీ అంతా కూడా నాకైతే అంత సాటిస్ఫైయింగ్‌గా లేదు. ఇంకా పొటెన్షియల్ ఉన్నా గానీ, ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా అనిపించలేదు. ఇచ్చిన హైప్ అంత వర్త్ అయితే కాదని నాకనిపించింది. మీకు నచ్చొచ్చేమో మీరు చూడండి. నాట్ వర్త్ ద హైప్. దీనికి రేటింగ్ వచ్చేసి బిట్వీన్ 2.25 అండ్ 2.5 5కి. సో, మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.